లక్షమ్మా ఏమే కార్తీక ఎవరదా ఊరే విమలమ్మకుండదే రామా రామా కూర్చుంది రామే ఏం నవ్వు నా మాట అన్నావా ఇక లేదో ఒకటి అంటారు లచ్చమ్మ, అందుకే భయపడతా వచ్చినా నేను. ఏమనుకుంటా ఉంటారు ఊరికే రెండు చేతులు ఊపుకుంటా వచ్చినావు కదే. ఏమి ఒక చిన్న బిడ్డ ఉన్నది, ఒక 10 రూపాయలకి అప్పచ్చి తీసుకోవాలమే, అలా లేకుండా ఊరికైతే వచ్చింది నా ఓమే పాప అవ్వొచ్చింది సంతోషించి మే బాగా మాట్లాడు మే మా ఊళ్ళకి మేము మళ్ళీ కొడుతున్నావా? అన్నయ్య నువ్వు ఒక మాయకుడివి, అందరూ మన ఇంట్లో తినేసిపోయేవాళ్ళే. ఈయన బట్ట ఆల్రెడీ తినేసినాడు, ఈయన సౌతి ఇప్పుడు తినేదానికి వచ్చింది. చూడు ఎడ్ చూస్తున్నాడు కిలానా సౌతి, నేను జమ్మడి ఫోన్ ఊరికే నువ్వు ఊపుకుంటా వచ్చింది కదరా ఈయన సౌతే. చిన్న పెద్ద చూసుకొని మాట్లాడు, నీ ఇష్టంగా మాట్లాడేస్తున్నావు. అలాగే మాంగారు. విమలవ్వ బాగుండావా? విమలవ్వ మా ఇంట్లో కూర తింటావా? వద్దులే నాయనా, నువ్వు అడిగిందంతా చాలా కడుపు నిండిపోయిందే. దాని మాటలకి ఏందమ్మా నువ్వు బాధపడేదే? అక్క ఇంక అన్నవి తింటాది, దాని కథ నేను చూసుకుంటా. మాంగారు మీరు కబ్బాడి పాకండి. అవ్వా నువ్వు ఆనందంలో లేయ్యవ్వా. అవ్వా నువ్వు కాపు గీచుకోవద్దవ్వా, నేను కాలు పెట్టుకుంటానా. ఒరే బల కంట్రోల్లో పెట్టినావు దీనా. रुको जरा ఓ సైకిలా నా నాకేం అప్పచ్చులు తాగుంటా ఎంత ధైర్యం ఉంటే బయట తింటానంటావే కిలా నా సౌతే. లెక్కన్నారైనా బట్టాడా దాడికి పోయినాడు నా బట్ట. అవ్వ చీకట్టుకుంటా. అవునరా చీకటి ఉన్నదే. లెక్కన్నారైనా బట్ట రారా నా కత్తి చెప్తూ రారా. ఏందా మా తమ్ముని నువ్వా? ఏ నువ్వు ముయ్యే అన్న బట్ట నా కథ చెప్తాను అన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు కదే, నేను నీతో మాట్లాడను ఇంకా. అది మాట్లాడబోతే పోయింది గానే, అంక అన్నం పెట్టాక ఆకలిగా ఉంటదే. వీడు మొన్న అన్నం పెట్టమంటున్నాడు, ఆన సోతి ఏముంటది మళ్ళా కొట్టుపోతుందేమని. రే దీనికంతా కారణం నువ్వే కూడి కొట్టించినావు కదరా దాన్ని ఇక్కడ. ఏమన్నది కానీ ఉండు నేను పెడతాను తిందువా. అమ్మ తల్లే మీ కూడ వల్లే మీ ఇంటికి నేను రాను వల్లే. అమ్మలవ్వ పోతుండ ఒక 10 రూపాయలు ఇచ్చేసిపో, ఇంతసేపు మా ఇంట్లో వచ్చి నేను దానికి. అమ్మ ఇంక మీ ఇంటికి నేను రాను లచ్చమ్మా. అట్లుంటది మనతో. కిలా నా సౌతి 10 రూపాయలు ఇవ్వకుండా పోతున్నాడు చూడా. మీ కష్టపడవాలి కూడా రాకూడదు గురుగారు.